మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పు అని తేల్చి చెప్పారు. కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తన నుంచి తీసుకోలేదని, తాను ఏమీ చెప్పలేదని చెప్పారు. కోర్టుకు వచ్చిన తర్వాత తన లాయర్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు తనకు అందులో ఏముందో తెలియదని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ కోసం బీఆర్ఎస్ లీగల్ టీం పిటిషన్ దాఖలు చేసింది. కొడంగల్ పోలీసులు తన పేరుతో తెచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు చెర్లపల్లి జైలర్ సమక్షంలో తన తరపు అడ్వకేట్లకు అఫిడవిట్ ఇచ్చారు. తనను ఎవ్వరూ విచారించలేదని తేల్చి చెప్పారు. అలాంటప్పుడు కేటీఆర్ పేరు ఎలా చెప్తానన్నారు. కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్టు ఇచ్చారని అఫిడవిట్ లో తెలిపారు. ఇప్పటి వరకు తనకు అందులో ఏముందో కూడా తెలియదన్నారు. అరెస్టు ముందు తనకెలాంటి నోటీసులు ఇవ్వలేదన్న నరేందర్ రెడ్డి తనను అక్రమ కేసులో ఇరికించారన్నారు. స్టేట్మెంట్ పేరుతో జరుగుతున్న దుష్ప్రచారమంతా కాంగ్రెస్ పార్టీ కుట్రేనన్నారు. తన స్టేట్మెంట్ ఆధారంగానే విచారణ జరపాలని అఫిడవిట్ లో నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లగచర్ల దాడి ఘటనలో ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ కుమార్ ఫైర్ అయ్యారు. దాడితో ఎలాంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఇతర నేతలను ఇన్వాల్వ్ చేస్తుందని మండిపడ్డారు. నరేందర్ రెడ్డి అరెస్టు సందర్భంగా కొడంగల్ పోలీసుల తీరు శోచనీయమన్నారు. పోలీసులు ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. పోలీసులు నరేందర్ రెడ్డిని విచారించకుండా కేటీఆర్ ఇతర నేతల ప్రోద్బలంతోనే దాడిలో పాల్గొన్నానని కన్ఫెషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి ఇచ్చిన అఫిడవిట్ ను కోర్టులో సమర్పిస్తామని సోమా భరత్ చెప్పారు. పట్నం నరేందర్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ కేసు లేకుండా, ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ తప్పుడు కేసులో వేరే నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే క్రమంగా ప్రభుత్వం కొడంగల్ పోలీసులు చేయడం అనేది చాలా శోచనీయము. ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, ఏవి కూడా చట్టబద్ధంగా లేకుండా వాళ్ళ బలము తర్వాత పోలీసుల చేతిలో వాళ్ళ సొంత పోలీసులాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇతను అసలు స్టేట్మెంట్ అయ్యినప్పుడు కన్ఫెషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఖచ్చితంగా ఏదో అబద్ధము అనే విషయం ఆయనకు అర్థమైన తర్వాత ఆయన ఒక సుస్పష్టమైన అఫిడవిట్ ఇచ్చారు. జైలర్ ముందు ఇచ్చిన అఫిడవిట్ ఇది. ఈ అఫిడవిట్ లో వారు స్పష్టంగా చెప్తారు, అసలు నన్ను ఎవ్వరు ఇంట్రాగేట్ చేయలేదు, స్టేట్మెంట్ తీసుకోలేదు, నేను ఎవరి పేరు చెప్పలేదు, నేను ఎక్కడ కూడా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి ఇది కోర్టులో సబ్మిట్ చేసేదానికోసము ఈ అఫిడవిట్ వారు ఇచ్చినారు. కేటీఆర్ పేరు గాని, ఇంకొక నాయకుల పేరు గాని, తర్వాత ఎవరి పేరు చెప్పలేదు. వికారాబాద్ జిల్లా కోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున బీఆర్ఎస్ లీగల్ టీం పిటిషన్ వేసింది. కాగా బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.